టివోనో థామస్, త్రిష, వినయ్ రాయ్ లీడ్ రోల్లో నటించిన మలయాళీ చిత్రం ఐడెంటిటీ రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే అమర్ ఫెలిక్స్ అలియాస్ అర్జున్ రాధాకృష్ణ ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంటాడు. అక్కడికి వచ్చే ఆడవారిని ట్రయల్ రూమ్లో ఫోటోలు వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు. అయితే ఒకరోజు అతని దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటిస్తాడు. దీంతో అమర్ మృతి చెందడం అలీషా అబ్దుల్ సలాం అలియాస్ త్రిష అనే జర్నలిస్ట్ చూస్తుంది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అలెన్ జాకోబ్ అలియాస్ వినయ్ రాయ్, సో పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అలీషాను అంటే త్రిషాను ఉన్నత అధికారుల వద్దకు తీసుకెళ్తారు. ఈ క్రమంలో వినయ్ రాయ్ పక్కింట్లో ఉండే హరణ్ శంకర్ అనే ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని కలుస్తాడు. హరణ్ సహాయం తీసుకుని త్రిష చెబుతున్నట్లుగా అంతకుడి స్కెచ్ వేసేందుకు వినయ్ రాయ్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వినయ్ రాయ్ ఎలాంటి నిజాలు తెలుసుకుంటాడు? ఈ కేసులో హరణ్కు ఎలాంటి సంబంధం ఉంది? ఇంతకీ త్రిష ఎవరు అనేది ఓవరాల్గా మూవీ ప్లాట్. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్గా స్టోరీ, నరేషన్, చర్చలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. మూవీలో ట్విస్టులు, సస్పెన్సింగ్ సీన్స్ బాగానే ఉంటాయి. డైరెక్టర్ స్టోరీ హ్యాండిల్ చేసిన తీరు బాగుంటుంది. చివరి వరకు ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. టివోనో థామస్ మరోసారి ఒక చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన పాత్రకు తగ్గట్టుగా న్యాయం అయితే చేశాడనమాట. ఇన్వెస్టిగేషన్ పాత్రలో వినయ్ రాయ్ బాగానే చేశాడు. ఈ సినిమా కథను ముందుకు తీసుకెళ్లడంలో త్రిష పాత్ర చాలా కీలకంగా సాగుతుంది. సో ఆ పాత్రకి ఆమె న్యాయం అయితే చేసేసింది. ఇక మూవీ ఓవరాల్గా మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఇన్ని ట్విస్టులు, సస్పెన్సులతో కూడిన కథను హ్యాండిల్ చేయడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. అయినా కూడా దర్శకుడు సినిమా నెరేషన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఈ సినిమా రన్ టైంకి తగినట్లుగా నరేట్ చేయలేకపోయారని నాకు అనిపించింది. కథ ఆకట్టుకునేలా సాగుతున్న సాగతీత సీన్స్ కొన్ని ఉండటం, కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండటం వంటివి సినిమాపై కొంచెం ప్రభావం చూపించాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఇలాంటి కథ ఒక పవర్ఫుల్ థ్రిల్లర్గా నిలిచేది అని నాకు అనిపించింది. ఇలాంటి కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేనప్పుడే ఆడియన్స్ను సినిమాలో లీలమయ్యేలా చేయొచ్చు. అయితే ఈ సినిమాలో అది మిస్ అయింది. ఈ కథ ఇంకాస్త గ్రిప్పింగ్గా మలిచి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ ప్లాట్ బాగున్నా దాన్ని అనవసరంగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దీంతో సినిమాలోని సస్పెన్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చివర్లో తేలిపోతుంది. సో ఓవరాల్గా మూవీ ఐడెంటిటీ చిత్రం సస్పెన్స్, టెన్షన్ వంటి అంశాలతో ఆకట్టుకునే యాక్షన్ థ్రిల్లర్. అయితే ఈ సినిమాలోని స్లో పేస్, నరేషన్, సాగదీత, రన్ టైం ప్రేక్షకుల్ని నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. టివోనో థామస్, వినయ్ రాయ్ చక్కటి పర్ఫార్మెన్స్ అందించారు. ఆడియన్స్కి ఆకట్టుకునే మూమెంట్స్ ఉన్నప్పటికీ ఈ చిత్ర కథనం, పేసింగ్ వంటి అంశాల వల్ల అందరికీ నచ్చకపోవచ్చు. ఓపికతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చూసేవారికి ఐడెంటిటీ మూవీ కొంతమేర ఆకట్టుకోవచ్చు. ఈ సినిమాను చూడాలనుకునేవారు తక్కువ అంచనాలు పెట్టుకుంటే సినిమా బెటర్ అవుట్పుట్ లాగా మీకు అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఐడెంటిటీ మూవీ రివ్యూ నచ్చితే మన ఛానల్ లైక్ చేసి ఫాలో అయిపోండి.